మైండ్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగన్ కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వంలో ఎక్కువగా ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీకి, అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఇంకెవరి మీద ఎలాంటి విమర్శలు చేయట్లేదు. భారతీయ జనతా పార్టీని పల్లెత్తు మాట అనట్లేదు. గతం కంటే ఇప్పుడు జనసేన మీద చేసే విమర్శలు కూడా తగ్గించేశారు. అలాగని చెప్పి టీడీపీలో వేరే నాయకుడు నారా లోకేష్ గారిని కూడా ఎప్పుడు ఆయన మాట్లాడలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు తప్ప ఈ మధ్యన రెడ్ బుక్ అనే పదం కూడా వదిలేశారు. కంప్లీట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడునే టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడే మైండ్ గేమ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మొన్నటి వరకు ముసలి వ్యక్తి అది ఇది అనేవారు. ఇప్పుడేమో ఇవే చివరి ఎన్నికలు, ఇంక ఇంట్లో కూర్చొని కృష్ణారామ అనుకోకుండా ఎందుకు ఈ రాజకీయాలు, ఇవన్నీ అంటే వాస్తవానికి ఏ ఎన్నికలు చివరి ఎన్నికలను ఎవరు డిసైడ్ చేయగలుగుతారు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ ఎన్నికలతో ఆగిపోవాలని రూల్ ఏమన్నా ఉందా? రేపొద్దున 2029లో కూడా కంటిన్యూ అవ్వచ్చు. అది